హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే నిన్నటి వ్లాగు. మండే రోజు చేసిన వ్లాగు. ఈరోజైతే మార్నింగు 5:00కే ఒక వీడియోకైతే వాయిస్ కంప్లీట్ చేసుకున్నాను. ఆ వీడియో నిన్ననే అప్‌లోడ్ చేశాను. నాకు నైట్ అంతా సరిగ్గా నిద్ర లేదు. ఎందుకంటే ఇక్కడ నెక్ దగ్గర నుంచి వీపుల వరకు ఒక నరం అనేది పట్టుకున్నట్టుగా అదైతే బాగా నొప్పి లేసింది నైట్ అంతా. ఇట్లా వన్ సైడ్ వండుకుంటేనేమో అక్కడ నెక్ దగ్గర నుంచి ఇక్కడ వెనక బ్యాక్ సైడ్ వీపుల వరకు నొప్పిలేస్తుంది. స్ట్రెయిట్‌గా పడుకుంటేనేమో నెక్ దగ్గర మళ్ళా వీపులో నొప్పిలేస్తుంది. మళ్ళా రైట్ సైడ్ తిరిగి పడుకుంటేనేమో ఈ నెక్ అనేది నొప్పిలేస్తుంది. ఇక అందుకే నైట్ అంతా నిద్ర లేదు. ఇంకా 4 గంటలకే నేనైతే నిద్రలేసాను. కొద్దిసేపు పడుకోవడానికి ట్రై చేశాను. అయినా కూడా నిద్ర ఏం రాలేదు. ఇంకోటి ఒక వీడియోకి వాయిస్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి 4:30కి లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత వీడియోకైతే వాయిస్ కంప్లీట్ చేశాను. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ 6 అవుతుంది కదా! ఇక్కడ మామిడి చెట్లన్నీ పూతకొచ్చినాయి. అవి చూపిద్దామని చెప్పేసి బయటికైతే వచ్చేసాను. ఇవన్నీ మా చుట్టూ ఉండే క్వార్టర్ ముందున్న చెట్లు. చూస్తున్నది కదా! ఇప్పుడిప్పుడే పూత అనేది వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఈ మామిడికాయలు లేట్‌గా కాస్తాయి. మన దగ్గరనేమో ఎప్పుడూ కాస్తాయి. కొన్ని కాసేటివి కూడా ఉగాది వరకు మామిడికాయలైతే మనకు కాస్తాయి కదా! ఇక్కడ అట్లా కాదు. ఈ మామిడికాయలు కాయడానికి మే వరకు టైం కావాలి. చూస్తుర్రు కదా! ప్రతి చెట్టు కొత్త ఆకులతో, కొత్త పూతతో మంచిగా నిండుగా అనిపిస్తుంది. అప్పుడు ఈ ఎన్‌టీపీసీ కట్టినప్పుడు అందరూ అయితే ఎక్కువ చెట్లు పెట్టిండ్రంట. అవే ఇప్పుడైతే పెద్దగా అయినాయి. ప్రతి ఇంటికి ఒక్కటన్నా మామిడి చెట్టు లేదా జామకాయ చెట్టు, మళ్ళా అల్లరి నేరేడు పండు ఉంటది కదా! ఆ చెట్టైనా ఉంటది. మామిడి చెట్లే ఎక్కువుంటాయి. కాకపోతే చూస్తున్నారు కదా! ప్రతి క్వార్టర్ ముందు ఒక మామిడి చెట్టు ఉంది. ప్రతీది పూతకొచ్చింది. మేలో వచ్చేసరికి ఏంటి అంటే అందరూ మామిడికాయలు తీసుకొనొస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే ఒక్క చెట్టు ఒక 50, 60 కాయలు కాసిందనుకో వాళ్ళు ఒక్కరే తినలేరు కదా! అని చెప్పేసి అందరికి పంచుతూ ఉంటారు. అట్లా పంచి పంచి మనకు గూడా ఇల్లు నిండిపోతది మామిడికాయలతోని. ఇంకా చూస్తున్నారు కదా! ఇక నేను ఇక్కడొచ్చేసాను. ఇది మొత్తము మా స్టేట్ అన్నట్టు. ఇగో ఈడ ఈ స్టార్టింగ్‌లో ఇటువైపేమో ఒక మామిడి చెట్టు, ఇటువైపు ఇంకోటి, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మాది. ఇదైతే మొన్ననే పెట్టిండ్రు. ఈ చెట్టుకు 4 ఇయర్స్ ఇక్కడ పక్కన ఉన్నది. ఇది ఇప్పుడిప్పుడే పూతయితే వస్తుంది. ఇది కూడా పూతొచ్చింది. కానీ ఇంకొక 2, 3 డేస్‌లో మంచిగా అయితే కనిపిస్తది. చూస్తున్నారు కదా! సూర్యుడు మంచిగా బయటికెళ్తుండు. అసలు ఈడ వాతావరణం ఉంటది. ఎక్సలెంట్ ఉంటది తెలుసా! ఎక్కడ చూసినా కూడా చెట్లు పొద్దుగాల లేవంగానే ఈ చెట్లని ఇవన్నిటిని చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా, ప్రశాంతంగా అనిపిస్తది. ఇక చూస్తుండగా మనది కూడా పూత వస్తుంది కానీ ఇంకా 2, 3 డేస్ పట్టినాక కనిపిస్తది. ఒక పై వరకు అయితే వచ్చేసింది పూత. ఈ నిమ్మ చెట్టు అయితే అస్సలు నిమ్మకాయలే కాస్తలేదు. ఇప్పటికీ చెట్టు పెట్టి 4, 5 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడైతే పూత వచ్చింది. ఈసారి ఇంకా కాయలు అనేది కాలేదనుకో చెట్టు అయితే కొట్టేద్దాం అనుకుంటున్నాను. ఇక అందరూ అయితే బయట ఊడ్చుకుంటున్నారు కదా! నేను కూడా ఊడుస్తాను. బయటైతే ఊడ్చేసి, ఇల్లు కూడా ఊడ్చేసాను. ఇప్పుడైతే కొన్ని పచ్చి బఠానీ ఉడికిద్దామని చెప్పేసి కుక్కర్‌లో అయితే పెట్టేసాను. నైటు పడుకునే ముందు కొత్తిమీరంతా టేబుల్ పైన ఆరబెట్టాను. ఇదైతే మంచిగా ఆరిపోతుంది. ఇప్పుడు పిల్లలిద్దరిని నిద్ర లేపి వార్మ్ వాటర్ అయితే ఇస్తాను. అలా సర్కిల్ ఉంది చూడు కింద. ఆ సర్కిల్ దాటిందనుకో వాడు అయిపోతున్నట్టే. చూడు నాది సర్కిల్ దాటుతుందా? దాటింది. అవ్వ దాటలే. ఆ లైన్ అంటే దాటింది. ఈరోజు మార్నింగ్ అయితే 5:00 లేచి వీడియోకి వాయిస్‌కి అయితే కంప్లీట్ చేశాను కదా! వీడియోకి వాయిస్ కంప్లీట్ చేసిన తర్వాత బయట కొద్దిసేపు అటు ఇటు తిరిగి వాకింగ్ చేసి మీ అందరికైతే మామిడి పూత ఎలా వచ్చిందని చెప్పేసి చూయించి, ఇంకా మళ్ళా ఇంటికొచ్చేసి బయట ఊడ్చి, ఇల్లు కూడా ఊడ్చేసాను. ఆ తర్వాత 7 అవుతుంది కదా! పిల్లలిద్దరిని నిద్రలేపి వాళ్ళకి వార్మ్ వాటర్ ఇచ్చిన తర్వాత వాటర్ అయితే బాగా హీట్ అవుతున్నాయి అని చెప్పేసి స్నానం చేశాను. 7:30 వరకల్లా స్నానం కూడా కంప్లీట్ అయింది కదా! ఇగ అంత పొద్దున్నే స్నానం గూడా కంప్లీట్ అయ్యేసరికి మొత్తం ఇంట్లో ఖాళీ ఖాళీగా నాకేం పని లేదు. నెక్స్ట్ ఏం జేయాలి? ఏం జేయాలి? అనయితే నాకనిపిస్తుంది. కానీ వంట చేస్తే అన్ని పనులు ఆటోమేటిక్‌గా అవే పెరిగిపోతాయి గదా! ఇగ ఫస్ట్ అయితే బయట బట్టలారేసిన. ఈ మధ్య కాలంలో మా సారు నైట్ రోజు వాషింగ్ మిషన్‌లో బట్టలయితే వేస్తున్నారు. వాషింగ్ మిషన్‌లో బట్టలేసి మళ్ళీ ఆ డ్రైన్ అనేది తిప్పి పెడుతున్నారు. ఇంకా నేను మార్నింగ్ లేవగానే బట్టలయితే ఆరేస్తున్నాను.
ఇక కిచెన్‌లోకొచ్చైతే జ్యూస్ చేశాను. చెప్పాను కదా! రోజు అందరం జ్యూస్ తాగుతున్నాం అని చెప్పేసి. పిల్లలు గూడా తాగుతున్నారు. మేమేమో పల్ప్‌తోని తాగుతున్నాం. వాళ్ళకేమో బెల్లమేసి జ్యూస్ అయితే ఇస్తున్నాం. పచ్చి బఠాణీ గూడా ఉడికిపోయింది. ఏంద్రా నువ్వు కటాహల్కి ఏ కలర్ వేసినా చూసుకో నీకు ఆ పిల్ల గ్రీన్ చేసిన గ్రీన్ కాదు ఎట్లా ఉంది చూడు ఒకసారి కన్నయ్య ఇది అయిపోయిస్తుంది కన్నా అవ్వా ఫైవ్ ఏంటిదది? चित्र देखकर नाम लिखो, काली जगह को भरो, डैश पर छेड़। ఇప్పుడు నేను ఈ ఎగ్జామ్స్ రాస్తాను కదా ఈ ఎగ్జామ్స్ అంటే నువ్వు ఇచ్చిన ఎగ్జామ్స్ రాస్తే మీరు 10th లెసన్ రాసి 10th లెసన్ రాసి 10th లెసన్ ఏముంది అది రాస్తా అంటే ఈ మామ కాట కట్టు కట్టు పా దా పడ్ కత్తిపడు. ఓకే, మన కట్టుబడి అంటే కత్తిపడు అంటే లెటర్ ఉంటుంది, ఆ లెటర్ చదవని అంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. పిల్లలకైతే స్కూల్ లేదు కదా! కొద్దిసేపు వాళ్ళని చదివిస్తున్నాను. వాళ్ళని చదివించిన తర్వాత అందరం కలిసైతే మా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు ఉడికించిన పచ్చి బఠాణీ, గ్రేప్సు, జామకాయలతోనైతే మా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈలోగానే మా సార్ అయితే బయటికి పోయి వచ్చిండు. ఇది ఒకటి కాటన్‌దయితే తను షర్ట్ అయితే కుట్టించుకుండు. ఈ క్లాత్ నేను టాప్స్ కుట్టుకోవడానికని తెచ్చుకున్నాను. అయితే ఇది నేను తెచ్చుకున్నాను కానీ కుట్టుకోలేదు. అయితే మా సార్ ఒకరోజు కబోర్డ్‌లో అయితే ఈ క్లాత్ చూసిండు. ఇది ఎక్కడిది అంటే, నేనే తీసుకొచ్చాను కాటన్‌ది అంటే, అబ్బా! ఇది కాటన్ గదా! బాగుంది అని చెప్పేసి, నేను ఇది షర్ట్ కుట్టించుకుంటాను. ఒకసారి ట్రై చేస్తాననైతే మా సార్ చెప్పిండు. ఆయన అన్నట్టుగానే షర్ట్ అయితే కుట్టించుకుండు. మరి మా సార్‌కి ఆ కాటన్ షర్ట్ ఎలా ఉందో గూడా కామెంట్ అయితే జేసి చెప్పుర్రి. నాకైతే బానే నచ్చింది. ఇగ మా సార్ బయటికి పోయి మినపప్పు, జామకాయలు, గ్రేప్స్, పూజ నూనె అయితే తీసుకొనొచ్చిండు. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్‌గా 10:30 అవుతుంది. నేను ఇప్పుడైతే వంట చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్‌లోకి జ్యూస్ తాగినాము. తర్వాత బఠానీ ఉంటాయి కదా! అవి ఉడకబెట్టుకొని తిన్నాం. మళ్ళీ ఫ్రూట్స్ కూడా తిన్నాము. ఇంకా అందుకే ఈరోజు పిల్లల్ని చదివించిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టిన తర్వాత పాలు వేడి చేస్తాను. ఆరు కప్పులు అయితే పోసిన వాటరు. ఎందుకంటే నేను ఈ కప్పుతోని 3 కప్స్ అయితే బియ్యం తీసుకున్నాను కాబట్టి 6 కప్పులు పోసిన సరిపోతుంది. ఈ హీటర్ మీద అన్నం పెడతా, ఆ హీటర్ మీదేమో పాలు పెడతా. ఈరోజు కర్రీ వచ్చేసి అయితే మా సారు చికెన్ తీసుకొని వచ్చాడు. ఆ చికెన్ అయితే ఫ్రై చేస్తాను. మా సార్ కోసమేమో నిన్నటిది టమాటా పచ్చడి ఉంది కదా, అదే తింటా అని చెప్పేసి అన్నారు మా సారు. ఇక అన్నం అయితే పొయ్యి మీద పెడతా. ఆ హీటర్ పోయింది. పిల్లలకైతే కొద్దిసేపు వర్క్ అనేది అప్పచెప్పాను కదా! ఆ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేశారు. వాళ్ళు ఎగ్జామ్ రాస్తుంటే నేను ఇంకొకటి ఎగ్జామ్ పేపర్ అనేది ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు ప్రాక్టీస్ చేయించడం కంపల్సరీ. అది వాళ్ళు స్ట్రెస్‌గా ఏం ఫీల్ అవ్వరు. మంచిగా ఆడుతూ పాడుతూనే కంప్లీట్ అయితే చేస్తారు. ఇప్పుడు ఈ స్కూళ్ళలో మనం పిల్లల్ని ఒక్కరోజు చదివించకపోయినా గూడా వాళ్ళు వెనకబడిపోతారు. ఏంటంటే 12 వరకే స్కూల్ ఉంటది. అన్నీ స్కూల్‌లో అయితే చెప్పలేరు గదా! ఇంకోటేంటి అంటే స్కూల్‌లోనేమో తక్కువ చదువుంటది. ఇంటికాడనేమో ఎక్కువ చదువుంటది. ఇక్కడ పిల్లలకంతే. అందరూ అయితే అట్లనే అలవాటయిపోయిర్రు. ఇంకా నేను గూడా అందుకే రోజుకు ఒక 2 గంటలయితే పిల్లల్ని చదివిస్తాను. వాళ్ళకైతే స్ట్రెస్ ఏముండదు. హ్యాపీగా అయితే కంప్లీట్ చేస్తారు. ఇక ఇప్పుడైతే వాళ్ళని చదివించిన తర్వాత కిచెన్‌లోకొచ్చైతే వంట స్టార్ట్ చేశాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏం పని లేదు. అంత ఖాళీగా ఉన్నట్టుగా అనిపిచ్చింది. వంట పని గూడా చాలా తొందరగానే అయిపోయింది. మా సార్ అయితే చికెన్ తీసుకొనొచ్చారు. నేనైతే చికెన్ వద్దని చెప్పాను.
ఎందుకు వద్దని చెప్పానంటే, ఈరోజు మండే కదా! మళ్ళా మా సార్ తినడు. మొన్న గూడా సండే తీసుకొనొస్తే నేను, పిల్లలు మాత్రమే తిన్నాం కదా! నువ్వు తినలేదు వద్దు రేపు తీసుకురా అని చెప్పేసి నేను మా సారుకి చెప్తే, మా సార్ అంటుండు కదా! "ఏం కాదు పిల్లలు నిన్న నైటు చికెన్ తీసుకురమ్మని అడిగిండ్రు కదా! నేను తీసుకొస్తా" అనయితే చెప్తుండ్రు. నేను వద్దు అని చెప్తున్నాను. ఇప్పుడు ఇంట్లో మనం ఏదైనా సరే స్పెషల్ చేసుకున్నప్పుడు ఉన్నదే నలుగురం గదా! నలుగురం కలిసి హ్యాపీగా తింటే బావుంటది. అంతేగాని నువ్వు తినకుండా మేము తింటే అసలు మంచిగా అనిపియదు. వద్దు అనయితే చెప్పాను. మా సారేమో "ఏం గాదు కొంచెం ఎక్కువ తీసుకొనొస్తా ఫ్రై లెక్క చెయ్యి. ఈరోజు కొంచెం మీరు తింటరు. తర్వాత మళ్ళా రేపటికి గూడా మనకొస్తది" అని జెప్పేసి మా సార్ అన్నాడు. ఇగ నేను వద్దు అని చెప్పినా గూడా మా సార్ ఏం వినట్లేదు. పిల్లలు అడిగిర్రు గదా! నేను తీసుకొస్తాను. అయినా నాకు చికెన్ తినాలనే ఇంట్రెస్టే లేదు అన్నట్టుగా మా సార్ అంటే, ఇగ సరే నీ ఇష్టం అని చెప్పాను. ఇగ మా సార్ అయితే చికెన్ తీసుకొచ్చిన తర్వాత ఒక హీటర్ మీద అయితే అన్నం పెట్టి, ఇంకొక హీటర్ మీద పాలు పెడుతున్నాను గదా! ఆ హీటర్ అనేది ఆ వైర్ అనేది కట్ అయిపోయింది. మళ్ళీ వైర్ అనేది జాయిన్ చేసి హీటర్ మీద అన్నం పెట్టినా, ఒక హీటర్ మీద పాలైతే పెట్టినా. అన్నం గూడా అయింది. పాలు గూడా వేడైనాయి గానీ చికెన్ ఫ్రై చేస్తున్నాను గదా! గ్యాస్ మీదయితే చేసేస్తున్నాను. ఎందుకంటే మనం హీటర్ మీద చేస్తే ఊకే మాడిపోతూ, డ్రై అయిపోతూ ఉంటది. అందుకే గ్యాస్ అయితే వాడుతున్నాను. ఎప్పుడైనా సరే చికెన్ కర్రీ గాని, చికెన్ ఫ్రై చేసినా గూడా మొత్తం అన్నంలోకి కలిసేటట్టుగా ఉండాలి. డ్రై ఫ్రై లేకుంటే అస్సలు మేము తినలేము. అయితే ఈరోజు గూడా నేనేమనుకున్నా అంటే కొంచెం గ్రేవీ వచ్చేటట్టుగానే ఫ్రై చేయాలనుకున్నాను. మళ్ళా అనిపిచ్చింది ఎప్పుడైనా సరే గ్రేవీ లెక్కనే ఫ్రై చేస్తే కూరకి, ఫ్రైకి తేడా ఏముండదు గదా! కొంచెం గ్రేవీ లేకుండా ఫ్రై చేద్దామని జెప్పేసి ఈరోజైతే ఇలా ఫ్రై చేశాను. ఫస్టు కడాయిలో నూనె పోసుకున్న తర్వాత చికెనేసుకున్నాను. చికెను కొద్దిసేపు ఉడికిచ్చిన తర్వాత ఆనియన్, టమాటో వేసి అవి గూడా మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్‌లో అల్లం, వెల్లుల్లి, పసుపేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిచ్చిన తర్వాత మళ్ళా కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలయితే చికెన్‌ని ఉడికిచ్చాను. చూస్తున్నారు గదా! మంచిగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరేసుకొని కలిపేస్తున్నాను. ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బావుంది. కానీ ఎక్కువ గ్రేవీ లేదు గదా! అన్నంలోకైతే కలుస్తలేదు. ఇంకా రేపు మా సార్ ఏమంటారో ఏమో! తనకేమో మంచిగా గ్రేవీ ఉండాలి చికెన్ అంటే. ఇగో చూస్తున్నారు గదా! ఇప్పుడు మనం కొంచెం ఒక 2 ముక్కలేసుకొని అన్నం తిందామంటే 2 ముక్కల ప్లేస్‌లో ఒక 3, 4 ముక్కలేసుకుంటేనే అన్నం అనేది కలుస్తుంది. ఇంకా నేనైతే చికెన్ ఫ్రై అయిపోయింది. అన్నం అయిపోయింది. గిన్నెలు తోమడం అయితే రికార్డ్ చేశాను గానీ వీడియో లెంతీగా అయిపోయిందని చెప్పేసి అది కట్ చేశాను. 11:30 వరకు ఈ పనంతా అయిపోయిన తర్వాత బయటికొచ్చి పిల్లలు, మా సారయితే ఆడుకుంటున్నారు. వాళ్ళతో పాటుగా నేను గూడా కొద్దిసేపు ఆడుకున్నాను. నేను వంట చేసేటప్పుడే పిల్లలిద్దరైతే వాళ్ళే ఈరోజు స్నానం అయితే చేసుకున్నారు. రోజు నేనే చేపిస్తాను గదా! ఎప్పుడన్నా ఒకరోజు వాళ్ళకి గూడా ఫ్రీడమ్ ఇయ్యాలి గదా! స్నానం చేసుకునేటప్పుడు ఎక్కువ నీళ్ళతోని స్నానం చేయడం వాళ్ళకైతే ఇష్టం. అందుకే ఇంకా వాటర్ అన్నీ మంచిగా మరిగిన తర్వాతనే పిల్లలిద్దరికీ స్నానానికైతే నీళ్లు పెడితే వాళ్ళైతే మంచిగా స్నానం పోసుకున్నారు. ఇగ టైం వచ్చేసి 11:30 అయిపోతుంది గదా! బయటికొచ్చి వీళ్ళు ఈ గన్నులతో బాంబులైతే కాలుస్తున్నారు. అదే రీల్ ఉంటది గదా! అది. మన చిన్నప్పుడు ఒక చిన్న గన్నొచ్చేది. దాంట్లోనేమో రీల్ పెట్టుకొని మనం కాల్చేది గదా! ఇప్పుడు ఇది AK-47 గన్. అంటే ప్లాస్టిక్‌దే రియల్‌ది గాదు. దీంట్లో అయితే రీల్ పెడితే అది ఇట్లా మనం కొడుతుంటే రీల్ అనేది పేలుతూ ఉంటది. మన చిన్నప్పుడేమో చిన్న గన్ను. ఇగో ఇప్పుడేమో పెద్ద గన్ను. రోజులైతే ఎట్లా మారుతున్నాయేమో అన్నీ వెంటనే జరిగిపోతున్నాయి. ఆ కాలంతో పాటు మనం గూడా అట్లనే పరుగులు పెడుతున్నాం. ఈ గన్నులున్నాయి గదా! ఇవి ఎక్కడివి అంటే దీపావళి రోజు బావ అయితే బాంబులు తీసుకొని వచ్చిండు గదా! అప్పుడు విషంకి, కన్నయ్యకి ఇలా ఈ గన్స్ అయితే తీసుకొనొచ్చిండు. ఎక్కువ రీల్ గూడా తీసుకొనొస్తే ఇగ మేమేం జేసినామంటే ఆడ కొద్దిసేపు ఆడుకుంటారు గదా! ఈడికొస్తే ఎప్పుడన్నా ఒకసారి ఆడుకుంటారేమో అని చెప్పేసి ఈ 2 గన్నులు తీసుకొనొచ్చాము. ఇగ పిల్లలిద్దరితోని కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మా సార్ ఆకలైతుందంటే అన్నం అయితే పెట్టాను. ఈడ బయట కూర్చొని పిల్లలకైతే తినిపిస్తున్నాను. ఈరోజు ఈ చికెన్‌లో 2 లెగ్ పీసులయితే వచ్చినాయి. మా సార్ అయితే 1 కేజీ చికెన్ తీసుకొనొచ్చిండుగా. అందుకే 2 లెగ్ పీసులు వచ్చినట్టున్నాయి. ఇగ విషమ్మకు, కన్నయ్యకి అన్నం అయితే తినిపిస్తున్నాను. మా సారేమో నిన్న చేసిన టమాటా మెంతికూర పచ్చడి ఉంది గదా! ఆ పచ్చడేసుకొనైతే అన్నం తింటున్నారు.
నేను వేరే కూర వండుతా అని జెప్తే, మా సారయితే వద్దు అన్నారు. ఇంక నేను గూడా ఏం వండలేదు. పచ్చడుంది. తర్వాత వేరే పచ్చళ్ళు గూడా ఉన్నాయి. ఏదన్నా వండితే నైట్ వండుదామని అనుకున్నాను. ఇక ఇప్పుడైతే పిల్లలకి అన్నం తినిపించిన తర్వాత నేను గూడా అన్నం అయితే తిన్నాను. టైం వచ్చేసి 12:30 అట్లా అయిపోతుంది. ఈరోజు టైము చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంకోటేంటి అంటే నాకు ఖాళీగా అనిపిస్తుంది. ఇక అందరం అన్నం తిన్న తర్వాత వింటర్ అయితే అయిపోయింది గదా! వింటర్ బట్టలు అన్నీ ప్యాక్ చేద్దామని చెప్పేసి బట్టలన్నీ బయటికైతే తీశాను. ఇక జూస్తున్నారు గదా! నాకున్న ఈ వింటర్ బట్టలు ఇవి ఎక్కువున్నాయని చెప్పాలా? లేకపోతే తక్కువున్నాయని చెప్పాలా? నాకైతే తెలవదు గానీ, ఈ బట్టలు మా సార్ జూస్తే అప్పుడుంటది నాకు. ఇక జూస్తున్నారు గదా! ఇవన్నీ స్వెటర్లు, హుడ్డీస్ అనైతే మీకు జూపిస్తున్నాను. ఇవన్నీ ఇప్పటివేం కాదు. ఫస్ట్ స్వెటర్లున్నాయి గదా! అవి నా మ్యారేజ్ అయిన కొత్తలో మా సారయితే ఒక 4 స్వెటర్‌లేమో తీసుకొనొచ్చిండు. ఇక్కడ చలి ఎక్కువుంటది గదా! మనం ఒక్కటే స్వెటర్ ఏసుకుంటే దాన్నే ఉతకాలి, దాన్నే ఆరేయాలి. అది వెంటనే ఆరదు. మళ్ళేంటి అంటే మనకు బయటికి పోతానికి కూడా ఒక మంచి స్వెటర్ ఉండాలి అన్నట్టుగా మా సారయితే అప్పుడు ఒక 4 స్వెటర్‌లయితే తీసుకొనొచ్చిండు. ఆ తర్వాత ఫస్ట్ చూయించింది ఒకటి మెరూన్ కలర్ హుడ్డీ ఉంటదిగా అదైతే చూయించిండు. ఇవైతే 2 ఇయర్స్ బ్యాక్ అయితే మేము టీ షర్ట్స్ అయితే నేను తీసుకున్నాను మార్ట్‌కెళ్ళినప్పుడు. అప్పుడు 2 తీసుకుంటే మొత్తం కలిసి ఒక 7 టీ షర్ట్స్ అయితే అయినాయి. అన్నీ మీకైతే చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ టీ షర్ట్‌లలో మీకు ఏ టీ షర్ట్ నచ్చిందో కూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. వింటర్ వచ్చినప్పుడు హడావిడిగా ఈ బట్టలన్నీ బయటికి తీయడం. మళ్ళా అవి ఏసుకోము. మళ్ళీ వింటర్ పోగానే ఈ బట్టలన్నీ మంచిగా మడతపెట్టి ప్యాక్ చేసి పెట్టడం బాగా అలవాటయిపోయింది. ఎందుకలా అన్నానంటే వింటర్ రాగానే అయ్యో! వింటర్ బట్టలు తీయాలే, మళ్ళా చలి పెడతది అని చెప్పేసి ఇట్లా అనుకోని ఆ బట్టలు బయటకి తీస్తామా, ఇక తీసిన తర్వాత ఏసుకోవాలంటే ఇంట్లోనే ఉంటున్నాం గదా! అంత పని చేస్తున్నాం గదా! ఆ టీ షర్ట్ ఖరాబ్ అయితదేమో, ఇది ఖరాబ్ అయితదేమో, ఆ తర్వాత ఇంకోటి మనం ఇట్లా గిన్నెలు తోముతుంటే ఈ టీ షర్ట్స్ అనేవి ఫుల్ వరకు ఉండేసరికి అవన్నీ తడిచిపోతాయి గదా! ఏసుకోవాలనిపియదు. నాకున్న ఈ బట్టల్ని చూసుకొని మురిసడమే అయితుంది గానీ, ఏసుకోవడం అయితే అయితలేదు. ఇక ఈ బట్టలన్నిటిని మడతబెట్టాను. మా పిల్లలవి ఏంటి అంటే కొన్ని వింటర్ వేర్ ఉన్నాయి గదా! అవైతే నేను ఉతకాలి. అందుకే కొన్నిటిని పక్కకు తీసి ఫస్ట్ అయితే నా బట్టలే మడతపెట్టాను. ఎందుకంటే మళ్ళా మా సార్ వచ్చిండనుకో నాకు హెల్ప్ జేస్తా అని జెప్పేసి. ఇవన్నీ జూషిండనుకో నన్ను నానా తిట్లు తిడతాడు అని జెప్పేసి నేను ఫస్ట్ నా బట్టలే సదురుకుంటున్నాను. ఆయన బయట కూర్చొని ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు. ఈలోపే నేను తప్పించుకోవడానికి టైం అయితే ఉంటదని జెప్పేసి బట్టలు మడతపెడుతున్నాను గదా! నైట్ ఇట్లా బాగా పెయినొచ్చిందని జెప్పినా గదా! ఇప్పుడు పొద్దున్నుంచి ఇంట్లో పని జేస్తున్నప్పుడు గూడా పెయిన్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ కూర్చొని బట్టలు మడతబెట్టేటప్పుడు కొంచెం ఇట్లా పైకి, ఇట్లా కిందికి ఒకే దగ్గర ఉండేసరికి పెయిన్ అనేది ఎక్కువైతుంది. కొంచెం భరించలేనట్టుగా అనిపిచ్చింది. ఏంటి అంటే అది మజిల్ బాగా నొప్పి పెట్టిందని జెప్పేసి మా సార్ అన్నారు. ఇక నేనైతే నా బట్టలు సదిరేస్తున్నాను. చూస్తున్నారు గదా! మా పిల్లలతోని ఆడుకోవడానికి పక్కన ఒక అమ్మాయి అయితే వచ్చింది. విషమ్మతోని, కన్నయ్యతోని ఆడుకోవడానికి రోజు ఒక ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ అయినా వస్తూ ఉంటారు. మొత్తం వాళ్ళకి ఇక్కడ నలుగురు ఫ్రెండ్స్. అందరూ ఒకే టైమింగ్‌లో రారు గానీ వేరు వేరు టైమింగ్స్‌లలో వస్తారు. ఇక వాళ్ళొచ్చినప్పుడు పిల్లలు వాళ్ళతోనే ఆడుకుంటారు. ఇక ఇప్పుడైతే ఈడ నా బట్టలు ప్యాక్ చేయడం అయితే అయిపోయింది గదా! నొప్పి లేస్తుంది. మళ్ళా మా సార్‌వి, మా విష్‌వి బట్టలున్నాయి. అవి చెయ్యాలా? కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలా? అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే నా బట్టలు మొత్తము ప్యాక్ చేసుకున్న తర్వాత మా సార్‌వి, మళ్ళా విషమయి, కన్నయ్యయి గూడా వింటర్ బట్టలయితే అన్నిటిని మడతబెట్టి బ్యాగ్‌లో అయితే సర్దుతున్నాను. అయితే ఈ వింటర్ బట్టలు పెట్టడానికి నాకు వేరే బ్యాగ్స్ గానీ ఏం లేవు. ఇయన్నీ సంచులల్లో పెట్టేసి లగేజ్ బ్యాగ్ ఉంటది కదా! దాంట్లో అయితే పెట్టేస్తాను. మా సార్‌వేంటి అంటే ఇవి కొన్ని స్వెటర్‌లున్నాయి. మళ్ళా స్వెట్ టీ షర్ట్‌లున్నాయిగా మా సార్‌కి అవి ఒక 3 మాత్రమే ఉన్నాయి. అవన్నిటినైతే లోపల పెడుతున్నాను. కొన్ని జాకెట్స్ ఉన్నాయి. అవి ఒక 6 జాకెట్సో ఏమో ఉన్నాయి. అవన్నీ హ్యాంగర్‌కే ఉంటాయి. వాటిని మనం ఫోల్డ్ చేయలేం గదా! ఇక ఇట్లనే ప్రెస్ చేసి మా సార్ బట్టలు, విషయమ్మ బట్టలు, కన్నయ్య బట్టలు గూడా పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఈ 4 బ్యాగులు అయితేనే లగేజ్ బ్యాగ్‌లలో పెట్టొస్తది. మళ్ళీ ఎక్కువ ఇంకో బ్యాగ్ ఎక్స్‌ట్రా అయినా గూడా అది పెట్టరాదు అని చెప్పేసి నెట్టి అయితే పెట్టేస్తున్నాను. పిల్లల బట్టలు గూడా సదిరేశాను. కొన్ని బట్టలుంటే మా కుట్టికి తీసుకుపోదామని చెప్పేసి ఆ బట్టలయితే పక్కన పెట్టుకుంటున్నా. ఇగ గిట్లయితే వింటర్ బట్టలు ప్యాక్ చేసిన తర్వాత నాకు ఆఫ్టర్‌నూన్ కొంచెం జరమొచ్చింది. వ్లాగ్ అనేది కంటిన్యూ చేయలేదు. ఇవేమో ఇంకొన్ని బట్టలున్నాయి కదా! అన్నీ కలిపి ఒకేసారి లోపల పెడదాం అని చెప్పేసి బయటనే పెట్టేశాను.
ఇగ ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.